ఖతర్నాక్ కామెడీ షో. హీరో వస్తే సాంగ్ ఏరా? అది హీరో వస్తే జీరోలంతా వస్తాయి హీరో. హీరో కం ప్రొడ్యూసర్ నీ సినిమాకి నేను. సర్లే ఎల్లు వేస్తాం. బాగా సూట్ అయ్యేస్తాం. లొకేషన్ కి వచ్చా, డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు, హీరో రావాల్సి వచ్చింది ఫస్ట్ లొకేషన్ కి. గుడ్ మార్నింగ్ సార్. ఎంత లేటు? పంజాగుట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఈ రోజు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని చెప్పి గంట సేపు వెయిట్ చేసా, బయలుదేరి వచ్చే టైం పట్టింది. కెమెరామెన్ ఏడి? కెమెరామ్యాన్ తను ఎక్కడో చూసినట్టుందయా. మా అబ్బాయి బర్త్డేకి వచ్చారా? ఫోటోలు తీసి నీడాడు. ఏమయ్యా సినిమా తీద్దాం అనుకున్నా నేను, రిసెప్షన్ కాదు సార్. ఆడికి ఇంట్రెస్ట్ సార్ సినిమా అంటే. చేస్తా అన్నాడు, రమ్మని చెప్పాను. వాళ్ళ సీన్ లో ఏంటి? హీరోయిన్ తోటి ఉంది సార్, 2 సిస్టర్ సెంటిమెంట్, 3 సాంగ్ సార్. హీరోయిన్ ఎవరు? ఏంటే హీరోయిన్ అదిరిపోయిందా? మనం సెట్ చేసాం. ఎక్కడ? ముంబై. అమ్మాయా? హలో, ఆమ్ క్యా హే ఆతే జాతే కాతే. హలో, నాకు తెలుగు వచ్చు. నేమ్ పావని. సుధీర్, ఫేమస్. నేను తెచ్చిన హీరోయిన్ ఆడు చూడు గెలుపుతున్నాడు దాన్ని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. సీన్ మార్చాం సార్. ముందు మనం సిస్టర్ సెంటిమెంట్ సీన్ చేసేస్తున్నాం సార్. సిస్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఏమని పెడుతున్నాం సార్. ఈఎంఐలు ఎలా పడతారు? ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ వచ్చామని హీరోయిన్ చేద్దాం, ఏమైనా సిస్టర్ పెట్టేద్దాం సార్. అదేంటే ఇప్పుడే కదా హీరోయిన్ చెప్పారన్నారు. టైం లేదు మనకి, మళ్ళీ మీరే ప్రొడ్యూసర్, డబ్బులు మనకి. హీరోయిన్ అమ్మాయి వస్తుంది కదా, వస్తుంది. సిస్టర్ వస్తుంది కదా, సిస్టర్ క్యారెక్టర్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు హీరోయిన్ తో షాట్లు తీసే. గుడ్ ఐడియా సార్. ముందు సిస్టర్ సీన్ చేసేద్దాం. యాక్షన్. ఏంటి అన్నయ్య ఏంటి? ఆప్యాయత కనబడతలా, చెల్లెమ్మ మీద అనురాగం లేదు. ఎక్స్ప్రెషన్ తేడా ఉంది సార్. ఏం ఎక్స్ప్రెషన్ వస్తుందా? ఇప్పుడు హీరోయిన్ అన్నావు, వెంటనే సిస్టర్ ఎలా వస్తుంది? మైండ్ లో ఫీడ్ అయిపోయింది హీరోయిన్ అని. సరే మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. అయిన తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ డాన్స్ ఏంటో చూడు, డాన్స్ చేద్దాం. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ తో మాడాను సార్, రామ్ లక్ష్మణ్ తోని. వాళ్ళు ఫైట్ మాస్టర్లు కదయ్యా. ఓ అందుకే నా చేయనని చెప్పారు. డైరెక్షన్ వచ్చా నీకు అసలు? నాకు డైరెక్షన్ వచ్చి అడుగుతున్నారా? మీరు బాహుబలి చూసారా? చూసా. నేను చూసాను, సరిపోయిందిగా. నీకు నిజంగా డైరెక్షన్ వచ్చా? మీరు మగధీర చూసారా? చూసా. నేను మగధీర చూసాను. ఇంకే సినిమా చేసుకోవచ్చు మనం. ఏమో డాన్స్ మాస్టర్ రావాలి. సార్ మన కెమెరామెన్ గారండి. హాయ్ సార్. మన హీరో గారు సార్. ఏం ఫేమస్ అయ్యా? ఏం చేస్తారా? మోహన్ చూడు ఎలా ఉందో ఆడిది. ఏం ఆడుతున్నావు? అతను ఫోకు, బ్రేక్, కథాకళి, కబడ్డీ, ఖోఖో అన్ని వచ్చు. కబడ్డీ డాన్స్ కదా, స్పోర్ట్ కదా అది. ఏం ఫ్లోలో అన్ని నేర్చుకున్నాడు మనడు. ఏంటో ప్రొడ్యూసర్ నేను దగ్గర నుంచి ఏం అర్థం కాదు సార్. ఏదో తగలబెట్టమని. తగలబెట్టమన్నాడు సార్. సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు కదా, దానికి కారణం ఇతనే. సచిన్ క్రికెట్ ఆడడానికి ఇలా కారణం అవుతాడయ్యా. యాక్చువల్ గా సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చాడు, ఏదైనా స్టెప్ నేర్పించు అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, ఇదిగో ఏ మ్యూజిక్ అండి. మీ డాన్స్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లో వాడుతున్నారా? అంతేకాదు ధోని కూడా ఇతనే క్రికెట్ నేర్పించారు. ధోనికి హెలికాప్టర్ తెలుసా నీకు? హెలికాప్టర్ షాట్ ఎందుకు తెలీదు? ఎలా నేర్పించాను తెలుసా నీకు? ఏ మ్యూజిక్ అండి. మీరు వేసిన డాన్స్ అతను క్రికెట్ వాడేస్తున్నారా? అంటే యాజ్ డీస్ గా స్టెప్ కొట్టిన తర్వాత అతను కూడా బాల్ ఇలా చూస్తాడు. మరి మురళీధరన్ బౌలింగ్ ఎవరు నేర్పారు అనుకున్నా? ఏంటి మురళీధరన్కి? మొత్తం మురళీధరన్. బౌలింగ్ కి డాన్స్ కి ఏంటి సార్ సంబంధం? చూస్తారా? సౌండ్. రీప్లే నాది. మరి హర్భజన్ బౌలింగ్ ఎవరు నేర్పారు అనుకున్నా? మన హర్భజన్ సింగ్ గారికి నేనే నేర్పించాను. నేను నమ్మదు కావట్లేదు సార్.
సీరియస్ మీరు చాలా గ్రేట్ సార్. మన కొత్త హీరో సార్, మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. సరే, చూడండి, చాలా బాగా చేస్తాడు. సార్ చెప్పిన డాన్స్ యాక్టివ్ చేయి. ఇక్కడ నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. దీని తర్వాత తగిలే వరకు ఊపుతానే ఉండాలి. నాకు ఈ స్టెప్ అయితే నచ్చలేదు సార్. సరే, ఇంకో స్టెప్ మారుతాను. లేక 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 మ్యూజిక్ చిన్న మ్యూజిక్ ఏంటి? సార్ ఏం చేస్తున్నారు సార్? అదేం స్టెప్? అమ్మా తెలియదు, 2 స్టెప్పులు ఎప్పుడు చూడలేదు. మరి వెళ్ళి యాక్షన్. సార్ ఆ మూమెంట్ రావట్లేదు సార్ మనకి. ఆడకు తగ్గట్టు మూమెంట్ ఇచ్చాను నేను. హలో షారుఖ్. షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడతాడా? డబ్బింగ్ ఫోన్ అయ్యేది. ఆ స్టెప్ చెప్పాను కదా నీకు, మరి రావట్లేదా? సరే చేయి పైకి లేపు. 1 ఊపు ఊపు అంతే, అయిపోయింది. స్టెప్ అంతే. ఏదైనా ఫ్లోర్ మూమెంట్ లాంటిది ఏదన్నా? సరే ఇట్రా. హలో సల్మాన్. ఓకే, రైట్ లెగ్ తీసుకో, ముందు పెట్టాలిగా. మనం కూడా నేర్చుకుందాం. ఓకే, బాయ్. సార్ అందులో స్టెప్ ఉంది సార్. గుర్తురాల తర్వాత ఏంటో, అందుకే లైన్లో ఉంటానులే. ఇప్పుడు 2 చేతులు పైకి లేపు. సార్ ఈ 2 కాళ్ళు తీసుకెళ్ళి జోబులో పెట్టుకో. ఎవడన్నా చేతులు జోలు పెడతా, కాళ్ళు ఎవడన్నా జోలు పెడతాడా సార్? చెప్పలు నేర్పించమంటారు, ఏ చెప్తానే నేర్చుకోరు. ఏంటి అసలు మీరు? ఒక్క ఫ్లోర్ మూమెంట్ ఏదైనా చేయండి. ఫ్లోర్ మూమెంట్. ఒక్క ఫ్లోర్ మూమెంట్. ఓకే, రెడీ. ఇది యాజ్ ఇట్ ఈస్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు వేశారు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ స్టెప్ వేశారు కదా సార్. సేమ్ స్టెప్ ఎలాగ వేసారు? అలా అట్లా వెళ్ళారు, నేను ఎటు వెళ్ళాను, ఇటు వెళ్ళారు. సరిపోయింది కదా, 2 డిఫరెన్స్ ఉన్నాయి కదా. డిఫరెన్స్ సార్. నేను ఒక హీరోని సార్. నేను అలా పెట్టుకుని అలా కూర్చొని అలా అనుకుంటే ఎలా ఉంటుంది జనాలు? అరే హీరోయిన్ ఎవరు? ఎక్కడ? ఎందుకు మెల్లగా సాంగ్ పెట్టండమ్మా. ఎంతకన్నా మంచి స్టెప్ మనకు రాదు. ఏం స్టెప్ సార్? అది మోకాళ్ళు నొప్పి వచ్చినలాగా పడిపోయేలా సార్. ఒక స్టార్ సార్, నేను స్టార్. స్టార్ అంటే నవ్వు వస్తుంది మాట. ఓకే. నువ్వులేగా అమ్మాయి, నువ్వు రాను. ఇప్పుడు చెయ్యి. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా feel my love. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను సూపర్ సార్. మాస్టర్ గారికి ఏదో అయ్యింది. మాస్టర్ గారి తెగ మోగింది. ఇది లపాంగు జుంబా అనమాట. మీరు ఏమనుకోనంటే మా సినిమాలో మీరే హీరోయిన్ సార్. సార్ నువ్వు హీరో, ఇతను హీరో. నేను ఒక స్టార్ ని. అతను హీరోయిన్. సార్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది సార్. ఏం కాంబినేషన్ సార్? వాడేంటి సార్ అలుగుతాడు? నాకేం తక్కువ అమ్మా. అన్ని తక్కువే అమ్మా. ఒప్పించుకోండి సార్. ఊరుకోండి సార్. నేను ఒప్పిస్తా. మీరు ఒప్పించండి సార్, మీరే హీరోయిన్ సినిమాకి. ప్లీజ్ సార్. నువ్వు రా. సార్ తీసుకెళ్ళి మనకి హీరోయిన్ దొరికేసినట్లే. కంగ్రాట్స్ సార్. మన హీరోయిన్ మీరే హీరో. అంతే. మీరు రండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం కొత్తది.
India's Khatternak Comedy Show. ఏదో కొత్త సినిమా అట, ఎవరో హిందీ హీరో అట, ఎరగదీసేద్దాం అదేందా, మన క్యారెక్టర్ రావాలి. డైరెక్ట్ గారు వస్తున్నారు, టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం. అలాగేనా? సార్ మేము ఆర్టిస్టులు సార్, మాకు మంచి క్యారెక్టర్లు ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. సార్ పక్క నుంచి డైరెక్టర్ రానియండి. నేను డైరెక్టర్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టరా? అసిస్టెంట్ డైరెక్టర్ అని తేలిగ్గా తీసేవద్దు. ఈ సినిమాకి మొత్తం ఆర్టిస్టులు అంతా సెట్ చేసేది నేనే. సార్ ఆర్టిస్ట్ మీరే సార్? ఎస్ సార్ సార్ మేము మంచి ఆర్టిస్టులు సార్. అబ్బో అది నేను చెప్పాలరా. ఎరా సార్ ఏం చేస్తావు? ఇండస్ట్రీకి ఏకైక ఫ్రెండ్ క్యారెక్టర్ నేనే సార్. అరే ఇలాంటి డోడు కోసం చూస్తారు. మా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా? ఇప్పుడు ఫిక్స్ చేస్తాం. హలో సార్, కో డైరెక్టర్ గారు, ఇది మనం ఆ క్యారెక్టర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి అనుకున్నాం కదా. నా దగ్గర ఒక కుర్రోడు వచ్చాడు, రామప్రసాద్ భలే ఉన్నాడు, దాన్ని ఫిక్స్ చేశాను మనోడిని. ఓకే 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 సార్, ఓకే థ్యాంక్ యూ సార్. కన్ఫర్మ్ అయ్యా? ఎవరు సార్ ఫ్రెండ్ క్యారెక్టర్? హీరో మొత్తం అదిగో ఫ్రెండ్ కావాలరా, ఆ ఏజ్కి సరిపోయేటట్టు. పక్కన నుంచి వెళ్ళండి, మీద పడిపోతారు ఒకటే. రే డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ కొట్టి ఏంట్రా. సినిమాలే లైఫ్ రమామా, లైఫ్ అంతా సినిమా మావా, సినిమా మావా, సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కొడతేరని కలలే మావా. సార్ ఎవరు సార్ అతను? సార్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. అడుక్కున్నా ఏంటి పంపించాడు? అనుకున్నాను కాదు సార్, వీళ్ళందరూ ఆర్టిస్టులు క్యారెక్టర్ కోసం వచ్చారు. మరి అప్పుడు ఆర్టిస్ట్ లో బిహేవ్ చేయాలి, అడుక్కున్నా బిహేవ్ చేస్తారు ఇలా. మీ స్టార్టింగ్ డేస్ కూడా ఇంతేగా. రే పక్క నుంచి డైరెక్టర్ గారు ఏదో క్యారెక్టర్ చెప్తారు, పక్క నుంచి సార్. మొత్తం సెట్ చేస్తాను సార్. హీరో ఒక్కడ రావడం బ్యాలెన్స్ సార్. ఓకే సార్, ఓకే సార్. బాబు హీరో బాబు వస్తున్నాడు సార్, మన మ్యూజిక్. పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా, సంతోషమేరా, సంతోషమేరా. ఈ దారిలో ఓ రాఫరా, ఈడు కాదు మా హీరో. ఎవడురా నువ్వు? కాదు సార్, ఏదో ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది, మూవీ కోసం అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. నువ్వు క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు చేతులు కట్టు నిలబడ్డా. నీ వల్ల 2 బాంబులు బొక్క. మా హీరో వస్తున్నాడికి ఏం పేల్చాలే? వచ్చా చెప్పొకటి మళ్ళీ స్టైల్ పిల్లగాడిని పిల్ల. బాలీవుడ్ బాబు వస్తున్నాడు మంచి ఇంకోటి. Machito, Isandro, Atoa, Puma. బాబు బాబు కాళ్ళు నొప్పి పెడతాయి సార్. సార్ 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 కాదు సార్, ఇందాక నుంచి హీరో హీరో అంటున్నారు, ఎవరు సార్? తుమ్ముడే క్యారెక్టర్ తోసుకోగలరే సార్ డబ్బింగ్ ఆర్టిస్టా? హీరో అయ్యా. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి షూ చాలా బాగున్నాయి సార్. సార్ సార్ అన్నం పెట్టండి పెట్టేసా సార్. वो डायलॉग में वो हिंदी डायलॉग है वो बड़ा डायलॉग में वो अच्छा है वो ఏమంటివి డైలాగ్ ప్లీజ్ అది చెప్పేటట్లేదు, నాకు అవకాశం ఇస్తే నేను చెప్పేస్తాను. ఊరికి అనవసరంగా మీకు కాల్ షీట్ బొక్క. मैं बीच में क्या है ना చుప్ చుప్ భయ్యా, మై డైలాగ్ అచ్చా బోల్తే సార్ ప్లీజ్. ఏ డైలాగ్ చెప్తావా? చెప్పు చెప్పు యాక్షన్ చెప్పరా? చెప్పు డైలాగ్ అయ్యా నీ డైలాగ్ చెప్పు చెప్పు యాక్షన్ పెట్టు. సార్ కొరికేస్తారండి సార్. वो डायलॉग में वो क्या वो डायलॉग है वो ఏమంటివి वो फर्स्ट डायलॉग है हां अच्छा सिंगल टेक है रेडी ना? రెడీ సార్, రెడీ రెడీ. बोर्ड का है बोर्ड मेरा बोर्ड बोर्ड डेट रा डायलॉग बोर्ड చెప్పాను కదా సార్, ఆడికి డైలాగ్ బోర్డు ముందు రాసి ఉంటేనే అది చెప్తాడు. అదొక ఎడిక్షన్ ఆడికి. సార్ సార్ నేను లేకుండా చెప్పేస్తాను సార్. अरे बीच में कौन पैकअप बोल रहे हैं कौन है तू ना कौन है तू कहां से आ रहा है? नहीं मुंबई से आ रहा है मेरा बहुत बड़ा आर्टिस्ट छोड़ दे भाई साहब नहीं है तू तो टैबलेट लिया तू टैबलेट वो नक्के जी ये पार पड़ना पड़का वो कैमरा रोलिंग हिंदी एक्शन तुमने क्या है मंटवे तुमने क्या है मंटवे तेरे को मालूम है मैं कौन है రామప్రసాద్ బొంబాయిలో ఎంత పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద కళ్ళు వేసుకుంటాడు పేరు ఆ జగతి విడుదల సుందర్లో విలను अमरीश पुरी एक्टिंग है वो अच्छा एक्टिंग है अमरीश पुरी आप समझ गए ना? समझ गए। सर क्या बोल रहे हैं? अमरीश पुरी सर है ना, वो कैसा करते एक्टिंग वैसा करना आप भी बहुत अच्छा, ठीक है? रोलिंग कैमरा हिंदी एक्शन अंजनम वेस्ता अंजनम काबालिका ఏమంటివి అమరేష్ పూర్ మంచి యాక్టర్ అన్నారు కదా, అమరేష్ పూర్ లో చేస్తాడంటే 36 పళ్ళు బయట నవ్వుతాను
అమరేష్పూర్ లా కాదురా ఓదనాయాల. థ్యాంక్ యూ రెడీ ఓ షారుఖ్ ఖాన్ है बॉलीवुड बड़ा एक्टर शाहरुख खान है और अलग सर अब शाहरुख खान मालूम है आपको? मालूम है कैसा करता एक्टिंग उन्होंने देखो तो చెప్తా సోదరా బచ్చోలాగా. రెడీ కెమెరా రోలింగ్ బొంబాయి యాక్షన్. रेडी ఏమంటివి ఆచారి దేవో బాబా मैं इतने साल से देख रहा हूँ मैं షారుఖ్ ఖాన్ అని ఇంటిచ్చావు. ఒరే షారుఖ్ ఖాన్ పెద్ద యాక్టర్, షారుఖ్ ఖాన్ ఆ ఇంప్రెషన్ తీసి షారుఖ్ ఖాన్ सर ఓ ఈ రాజకీయ వాళ్ళవే రాజకీయ యాక్టర్స్. राजकीय एक्टर्स क्या है ఓ నాకు అర్థం సార్ మీ బాధ నాకు అర్థం మీరు వెళ్ళండి నేను తెలుగు మర్చిపోయినట్టుకున్నాను. देखो अब पॉलिटिशियंस मालूम है हाँ। चंद्रबाबू नायडू जी हाँ हाँ मालूम है आपको? हाँ, मालूम है। इन्होंने स्पीचेस कैसा देते हैं? हाँ। రెడీ एक्टिंग करना है ठीक है కెమెరా రోలింగ్ కెమెరా యాక్షన్. आचार्य देव बाबा ओहो तुमने क्या बोला? तुमने क्या बोला था? వైతరణ వరకు వెంటాడి ముప్పు తెప్పల పెట్టి స్మేకియా సార్ ఇలా వద్దు సార్ నా మాట అండి బోర్డు పెట్టేద్దాం బోర్డు చూసి అలా చేయమని చెప్పాను ఒక చిన్న విషయం ప్లీజ్ ఒక్క నా మాట అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి డైలాగు బంబే వాడు చెప్పలేడు. మేమంతా ప్రిపేర్ వచ్చాం, మాకు ఒక అవకాశం ఇచ్చాడు, మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. तुमने बीच में क्या को आना तुमने सप्तगिरी सोच रहे तो सप्तगिरी तू నయ్యా बाहर जाओ बात एक दोस्त को అంటే బార్ గంట 6 గంటల వరకు ఓపెన్ చేశారు సార్. అరే ఓ పని ఇగో రే బాబు నువ్వు అది తీసుకో అది తీ నువ్వు చేత్తో పట్టుకో ఆ డైలాగ్ ఎటు చెప్తే తిరుగుతూ ఉంటాడు ఓకేనా? అటు చూసి చెప్పండి పోనీ. రెడీ సార్ రెడీ రెడీ యాక్షన్ సార్. ఎవడురా చెప్తా. సారీ రెడీ బొంబాయి యాక్షన్. आचार्य देवा MMTS బంతి అక్కడ ఉంది, అక్కడ గొర్రె చుత్తురా కూడా ఎమ్మెంట్ అక్కడ ఉంది. రెడీ బొంబాయి యాక్షన్. आचार्य देवा ఏమంటివి జాతి నెపమున సూత పడుకొని చదువు అక్కడ ఇంకెందుకురా మాకు. రే ఏ అమ్మ రే చెప్తా యాక్షన్ చెప్తా ఓర్ని. డైలాగ్ చెప్తా అంటే రెడీ తెలుగు ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వరా నువ్వు? కెమెరా రోలింగ్ యాక్షన్. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూతస్థితున కొనింది నీళ్ళు అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని శక్తి పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టికొండలో పుట్టిదివు కదా, నీదే కులము. ఇంతలో భీష్మాచార్యులు వారు వచ్చారు. నాయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో కూర్చో వారిలో సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న శక్తి కిరీటముడు వేగమగదెమ్ము మామ గాంధార సార్వభౌమ సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు హరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకునుడు కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారోములు సుస్వరముగా మోగనుండు వంది మాగదులారా కర్ణ మహారాజును కైవారము గాయింపుడు పుణ్యాంగులారా తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ గౌత వైడూర్య ప్రమాదిత్యులకు వాచల్చలరేగా నేను ఈ సకల మహాదేవ సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సతదా సహస్రదా ఈ కుల కలంక మహాపంకిలమును వింటున్నారా? ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా విగ్రహించదా.
ఖతర్నాక్ కామెడీ షో. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది. అమ్మా నానా ఇల్లు తుడిచిన చాలుగా వెళ్ళి బట్టలు ఉతుకమ్మా. నానా ఇల్లు తుడలే నానా, నేను డాన్స్ చేశాను. డాన్స్ చేసావా? ఆ. సారీ అమ్మా. లేకు రేపు పొద్దు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఎలా నీకు డాన్స్ వచ్చా అంటే రాదని చెప్పే. నానా ఇలా వేస్తే ఫిట్స్ వచ్చింది అనుకుంటారు. నానా ఇవాళ నా హ్యాపీ బర్త్డే నానా. నీ పుట్టినరోజా? అవును నానా. నా కళ్ళు ఎదురుడానికి 40 ఏళ్ళు వచ్చేసాయా? ఇవాళ నా బర్త్డే కదా, ఆ. నేను నీకోసం చీట్ చేశా. స్వీట్ చేసావా? ఏది ఇవ్వమ్మా. అమ్మా నానా ఊర్లో ఇంత గట్టి చేయకూడదమ్మా. అది బూర కాదు నానా, గులాబ్ జామున్. రేపు పొద్దున్న పెళ్లి చూపులు ఎవరైనా అడిగితే వంట వచ్చానంటే వచ్చు అని చెప్తా నానా. రాదని చెప్పమ్మా. ఏజ్ అయితే మేనేజ్ చేయగలను, గులాబ్ జామ్ మేనేజ్ చేయలేనమ్మా. నా ఫ్రెండ్ కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వస్తున్నాను చూడడానికి. ఆ అబ్బాయితో మ్యారేజ్ ఓకేనా? జాగ్రత్త, మళ్ళీ వస్తానా, బయటికి పని ఉంది. హలో సీను అమ్మ చెప్పమ్మా. తొందర అర్జెంట్ గా మా ఇంటికి రావా. ఏమైందిరా? తొందర రాసి. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు సీను? మా ఇంట్లో సంబంధాలు చూస్తాడు సీను నాకు. ఏదంటే పెళ్లి చేసుకోమా? పెళ్లి చేసుకుంటాం కదా. సీను నేను నీకంటే ఆ పెద్దదాన్ని అనుకో, అప్పుడు ఏం చేస్తావు సీను? మరి ఏమై చేసే సినిమాలో నాకు చేతనే సంబంధం చేసుకోలేదా? అలాగే అడ్జస్ట్ అయిపోతా. ఒక 5 years అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దాంట్లో ఏముంది? సచిన్ టెండూల్కర్ అందుకే చేసుకోలేదా? అడ్జస్ట్ అయిపోతాం. ఒక 15 years పెద్దదాన్ని అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడేముంది, నా పెళ్లికి నువ్వు మీ ఆయన వస్తావు. జస్ట్ నా ఏజ్ 25 years కదమ్మా. నీ ఏజ్ 25 మరి నీదే 40. 24. సీను ఇవాళ నా బర్త్డే కదా, నా గిఫ్ట్ ఏమి ఇస్తావు? రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తా, కిటికీ దగ్గర పడుకో. దగ్గర మీ నాన్నకు అనుమానం రాకుండా శారీ వేసుకొని వచ్చేస్తాను. నో ప్రాబ్లం. ముద్దు పెట్టుకుందా. మా అన్నాడు ఇట్లో. అబ్బో ముద్దైతే ఓకేలే. అమ్మా నానా ఏం లేదు నానా. ఏదో దాస్తున్నావు నువ్వు. ఏం దాయట్లేదు నానా. ఏదో దాస్తున్నావు. ఎవరు? ఏం లేదు నానా. కాకుండా అంకుల్, ఈ 5 days 6 days 5 days ఇల్లు ఇదేనా? 5 days కాదండి, ఇది కాదా అంకుల్? ఇది 6 days 27 ఇది. ఓహో, రాత్రి 12 గంటలకు వచ్చేస్తా. ఏంటి? అది రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్ళాలి, అందుకని. అంకుల్ ఇంకా అబ్బాయి వచ్చాడు, వెళ్ళి టీ కాఫీ పట్ట. రా బాబు కూర్చో. అంకుల్ ఏం బాబు, అమ్మా నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్నలాగే ఉన్నారు అంకుల్. అమ్మా పట్రా. అబ్బో టీ ఏంటి ఎంత చేదుకుంది? అంటే ఇంటికి వచ్చే ముందు మేము కషాయం తాగుతాము. కషాయం ఇది, టీ కాదు, తాగు. కషాయమా? చాలా బాగుంది కషాయం. టిఫిన్ చేయలే కదా? టిఫిన్ చేశాను. ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీయా? వద్దులే అమ్మా, రాళ్ళతో కొడుకుని తినాలి మళ్ళీ. నువ్వు అమ్మాయితో ఏమైనా మాడుతుంటావు? నానా ఇడ్లీ తినవా? వద్దులే అమ్మా. నాకు ఇష్టం, నేను తింటాను అంకుల్. ఒరిజినల్ పళ్ళేనా? ఒరిజినలే. మళ్ళీ డూప్లికేట్ పెట్టించుకోలేదు ఎందుకు ఇప్పుడు? అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ. నాకు ఇంకా ఎక్కువ అంకుల్. నవ్వుతారు ఎవరు చెప్తే మాట. అమ్మాయితో మాడుతున్నా, వచ్చేస్తా. సిగ్గే నీకు సూట్ అవుతులే. చెయ్యేస్తున్నారండి. అంటే హాబీస్ ఏంటని? నా హాబీస్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా. ఏమన్నా చదువుతావా? బుక్స్ మంచి ఉపయోగపడే ఏమైనా ఉంటే చదువుతా. ఏంటి చేతులు ఇలా ఇలా అంటున్నావు? అంటే ఇలా తెరుస్తాం కదా, అది చెప్తాను. ఇంకేం ఇష్టం నీకు? మీరు కొంచెం లేడీస్ కు దూరంగా ఉంటాను. జోక్ ఆఫ్ ద డెకేడ్. ఏమ్మా ఏమంటాడు అబ్బాయి? ఏం అంటలేడు నాన్న. బాబు తినేసి పడుకుందాం, టైం అయింది కదా. అంకుల్ ఓకేనా? నాన్నగారు చెప్పారు, అదే పొద్దున్న ఫస్ట్ బస్కి వెళ్ళిపోతాను. ఓకే పడుకో అయితే. నేను ఇక్కడే పడుకోను అంకుల్. నువ్వు ఎక్కడే పడుకో. ఒక నిమిషం అమ్మా, వస్తాను పక్కకెళ్ళి. హలో లక్ష్మి, అమ్మాయి బర్త్డే ఈరోజు వద్దు, బాగోదు, నైట్ టైం. రేపు చెప్పాక రేపు కలుద్దామని. అర్థం చేసుకో, బయట తెలిస్తే పరువు పోద్ది మంది. బాయ్ బాయ్ బాయ్. ఎవరి దాంట్లో పడుకోమ్మా. ఇంటికి పక్కన పడుకుంటానా? నా పనులు నాకుంటే అమ్మా. నాకు కూడా పనులు ఉంటాయి నానా. అంకుల్
మన ఇంట్లో తులసి నీళ్ళు ఉంటాయా? పడుకోబే నానా ప్లీజ్ నాన్న ఒక్కసారి కిటికీ దగ్గర పడుకుంటా నానా. ఏకాంత సేవ ఇది వచ్చేసినట్లు ఉంది, చెప్తే విందో. సైలెంట్ సైలెంట్ సౌండ్ చేసి అమ్మాయి లేచి వస్తుంటే ఇక్కడ వస్తా, పైకి వెళ్దాం. ఇక్కడే ఉన్నా. బాబు ఏం చేస్తారు మీరు? ఏం చేశారు? నడుచుకుంటారని తీసుకుని అక్కడ అప్పుడప్పుడు మీ అత్తగారు గుర్తు వచ్చి నిద్రతో నడుస్తుంటాను బాబు. నేను నిద్రతో నడిచే అలవాటు ఇంక లేదు కదా నానా. ప్రాక్టీస్ చేస్తాను, మూసుకోవచ్చుగా. నానా కిటికీ దగ్గర పడుకుంటా. వద్దు, నేను పైన పడుకుంటా. వద్దు, ఆ కిటికీ దగ్గర నేను పడుకుంటా. ఈ లక్ష్మి వచ్చి ఉంటది. లక్ష్మి ఎవరు? అంటే లక్ష్మణ్ రావు అని మనకి డబ్బులు ఇవ్వలేడు. మరి ఆడిని డబ్బులు కూడా ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ముద్దు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి మనం. నాకే తేడా కొడుతుంది. ఇలా తేడా మీ అమ్మాయి నేను చేసుకొని చెప్తున్నా. సరే అమ్మాయి నువ్వు లేచి కిటి దగ్గర పడుకో, మీరు అక్కడ వద్దులేండి, ఇక్కడ పడుకోండి. లక్ష్మి లక్ష్మి ఏం చేస్తారు మీరు? అంకుల్ 5 days 6 days 3 days ఇల్లు కదా అంకుల్. నువ్వే కదా వచ్చావు? అవును అంకుల్. ఇప్పుడు వచ్చావంటరా? అంటే అంకుల్ లక్ష్మి లక్ష్మి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు వీడి గురించి వచ్చావు, నువ్వు నా గురించి వెతిచి, నువ్వు అమ్మాయి గురించి వచ్చావు, మీరు ఎవరి గురించి వచ్చారు? ఏంట్రా మా అమ్మాయి కోసం వస్తున్నాడు? లక్ష్మి ఏంటో లక్ష్మి అంటే మీరేం మాట్లాడలేదు? లక్ష్మి ఎవరు తెలుసా నీకు? తెలీదు. నీకు అప్తో సమానం. నాకు మొత్తం అర్థమైపోయింది. మీరిద్దరు బంచిక్ బంచిక్ కదా, మీరు లక్ష్మి చిక్బం చిక్బం కదా, నేను ఒక్కడే మాట ఇక్కడ. నాకు తెలుసురా మీరు ఏదో తేడా కొడుతుందని చెప్పని. ఒక ఆడపిల్లని చీపురు కట్టతో కొట్టదు తెలుసా? ఆడపిల్లని చీపురు కట్టను కొట్టకూడదే, నిన్ను కొట్టచ్చే. సార్ 5 days 6 days 3 days ఇల్లు అక్కడ. అరే ఇంకేందుకు నటిస్తావు? ఎలాగో బయట ఉంది కదా, ఇద్దరు కలిసి బం చిక్కి చిక్కి బం బం చిక్కి ఎలానే ఎక్స్పీరియన్స్ అనుకుంటా. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జబర్దస్త్ చరిత్రలోనే ఒక కొత్త కథను చూడబోతున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది సార్. ఒక తాత, ఒక తండ్రి, ఒక మనవాడు. ఈ తాత తాలూకు కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత వీడికి పుట్టిన కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళే ఏకాకులైపోయారు. వాళ్ళను కలుసుకుందామని తిరిగి 30 ఏళ్ల తర్వాత ఒకే కాలనీలో పక్క పక్క ఇళ్లలో సెటిల్ అయ్యారు. ఎస్, ఇప్పుడైనా వాళ్ళు కలుసుకుంటారో లేదో చూద్దాం. సుబ్బి సుబ్బి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ.
సార్ నమస్కారం సార్. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అయ్యో బాబోయ్ సిగ్గే. ఎంత సంపాదించాను, ఖర్చు పెట్టా. నేను ఒక్కడిని తప్పించి నా కొడుకు మాత్రం లేడు. ఆడ 10 ఏళ్ళప్పుడు తప్పాడమ్మా. నేను ఎప్పుడు కలుస్తున్నా ఏటో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. కష్టం కష్టం. బాగుంది బాగుంది రాపా. దొంగలాగే ఉన్నాడు, దొంగలాగే ఉన్నాడు. ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తే థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయాను దేవుడా. మా నాన్న కలిసేలా అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు కొడుకున్నాడు. వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. దేవుడా పెర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. గువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ. అసలైన సువ్వి వచ్చాడు. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ళ వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. టోటల్ గా ఫ్యామిలీ అంతా ఎరిపప్పులా ఉన్నారు. వెరీ గుడ్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన MS ధోని. విడాకులు కోరిన భార్య. దీంతో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్. ఏమండి నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకుల న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతుంది. కొంచెం మీదుగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప. మీరు ఏం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి. వర్షం పడుతుందండి. చేపలు తడిచిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి, బొగ్గు. వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. గుర్కా ఏ గుర్కా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి ఈయన. బాబు నీ పేరు? ఆబా పచ్చి పేరే, పచ్చి పేరే. ఏం మాట్లాడుతున్నారండి అతను? బాగున్నారా, భోజనం చేశారా, ఇంటి నుంచి ఎప్పుడు వచ్చారు, పేపర్ ఏం చదివారా, ఏంటి వార్తలు, ఏం కూర వండారు, ఎక్కడికి వెళ్తారు, బయటకి ఎన్ని గంటలకు మళ్ళీ వస్తారు? మీకు మాటలు రావు. సారీ అండి. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ హరిపాప గారు, చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి వచ్చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయినరా? ఆ చనిపోయిన భర్త మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. అయ్య బాబా, సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో, మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. నీకు విషయం చెప్పలే కదా, చెప్పండి. మా నాన్న కూడా సేమ్ ఇక్కడే పుట్టుమచ్చు. అవునండి, అదేంటనండి మా కొడుకు కూడా ఇక్కడే అయ్య బాబు, ఇద్దరికి బాబు విన్నావా? పప్పలరా కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాట. అయ్యి బాబు, నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10 ఏళ్ళ వయసు తప్పడిపోయాను. అయ్యో నేను కూడా అంతేనండి. నాకు 10 ఏళ్ళ వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి. నేను అయ్య కూడా. బాబోయ్, బాబు, ముగ్గురికి తప్పు ఇంత పిల్లలు అలా కంటాం. నాన్సింగ్ కొండెర్రి పప్ప. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో అయ్య బాబాయ్, నా కొడుకు కాకినాడ జాతర. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ జాతరలో తప్పిపోయాడండి. నేను అక్కడ తప్పడిపోయానండి. ఎంత కలిసిపోతున్నాయో ఏంటండి అన్ని కలిసిపోతున్నాయి అసలు. ఎప్పటికైనా తెలిపారండి మన
నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను. నా కొడుకు తప్పిపోయాడని. చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి నా కొడుకు గురించి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి, చిన్నప్పుడు మా నాన్న బండకేసి కట్టేసాడండి నన్ను బాబు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి, మా కాడికి ఎప్పుడు ఎనకాలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా. ముగ్గురు పక్క పక్కన పోర్షన్లో ఉంటాం అంటున్నాడు అతను. తెలుసులే, మాకు తెలుసులే. తెలుసు. ఏ మాటకా మాట అండి. ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకు నేను చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాపం. అబ్బాయికి అచ్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో, మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి అక్కడ ఇస్తాడు. అయ్యి బాబా, మీకు సేమ్ వచ్చే ఉందండి బాబా. కలిసిపోతుందండి అసలు. నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్యి బాబు, కలర్లో కలిసిపోయింది బాబా, కలర్లో కలిసిపోయింది బాబా. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించేవాడిని అండి. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండేదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కూడా భలే కలిసి. మీ కొడుకు ఇష్టమైన పాటే మా నాన్నకు కూడా ఇష్టం అండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ముగ్గురు చదువుకోవాలి. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి. ఇది పట్టుకొని ఎతుకుతా ఉంటానండి. అయ్య బాబాయ్, మీ నాన్న నచ్చి నాలాగా ఉన్నాడు అసలు. అయ్య బాబాయ్, కరెక్టేనండి. ఈడు నా కొడుకు. అబ్బా, ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి ఇది. హీరో లాగా ఉన్నాడు, స్మార్ట్ గా. ఎంగలో అచ్చం నేను ఇలాగే ఉండేవాడినండి. మనల్ని కూర్చుంటే దొరకరండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు లేదు లేదు, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. మీ బాధ నాకు అర్థమైందండి. మధ్యలో నా కొడుకు నా మనోడు అనుకుంటే సరిపోద్దండి. కావాలి కదా మా కొడుకు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అవండి, ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎంత బాగుంటారండి, అచ్చం దిష్టి బొమ్మలాగా. ఏంటండి ఒక్కసారి కూడా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు? అంత బలుపు ఏంటండి మీకు? అంత యాటిట్యూడ్ ఏంటండి మీకు? అంత బిల్డప్ ఎందుకమ్మా నీకు? క్రాఫ్ వేసుకుని నువ్వును. ప్లీజ్ నాన్న, ఒక్కసారి రిప్లై ఇవ్వు నాన్న. ఏం చేస్తా
చేస్తున్నారు నువ్వు? నేనేం చేశానండి? మీరేదో చేస్తున్నారు కదా. అమ్మ ఇంకోసారి రావాలి కాదు. చెప్పుదని కొడతాను. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నాను? పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని తప్ప పారాయి మగని ఒకసారి చూడలేదు, ఒకసారి టచ్ అయ్యి తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి అంటారు అంటే పెళ్లికి ముందు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఫోన్ చేస్తున్నాను మీ అయ్యగారికి. హలో హలో బంగారం. నాన్న అమ్మా చెప్తాలి. గుర్తుందా నీకు అసలు? మర్చిపోయావు నువ్వు. 2 నెలలు అయింది. అయ్యగారండి ఒకసారి. అయ్యగారు ఎరా రంగా, ఎలా ఉన్నారండి? బాగున్నాను కానీ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నావు? మీరు లేని లోటు తీరుస్తున్నానండి. బాగా చూసుకుంటున్నానండి, బాగా చూసుకుంటున్నాను. బాగా చూసుకో. అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్, శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు చెప్పండి. అడిగి మంది శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు అంటే అడిగి మీరేమన్నారు కదండి ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ ముద్దు ఇచ్చే. ఏమండి తీసేసుకున్నానండి. తీసుకోవడం అంటే ఆ రంగా ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? 1000 ముద్ద. సరే 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 పక్కరా. ఎంత దూరం మీ పక్కలకు వస్తాను నేను. పక్కరా రామగారి నుంచి. చెప్పండి. వాళ్ళ నైట్ నేను 12 గంటలకు ఇంటికి వస్తాను. రాత్రి 12 వస్తాను ఇంటికి. అమ్మగారికి సర్ప్రైజ్ మాట. సడన్ గా ఇండియాలో ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తే ఫుల్ సర్ప్రైజ్ అయింది. సో దానికి మొత్తం రెడీ చేసి ఉంచు ఇంట్లో. సరేనా? మీరు వచ్చేసరికి సెట్ చేస్తా కదా. ఎందుకు? ఏంటో సెట్ చేసేది? అదే సర్ప్రైజ్. సర్ప్రైజ్ సెట్ చేయి. ఓకే ఓకే. ఉంటా. రంగా ఏమంటున్నారు? అయ్యగారా ఛార్జింగ్ అయిపోయింది అన్నారు. సరే టీవీ పెట్టు. రేపింది జ్వాల క్షమించండి ప్లీజ్ అండి. అమ్మ ఇంకోసారి రావాలి కాదు. చెప్పుదని కొడతా నిన్ను. న్యూస్ ఛానల్ పెట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. భర్త లేకుండా భార్య ఒక్కటే ఇంట్లో ఉన్న టైం చూసి దుండగులు దాడి చేస్తున్నారు, నగలు దోచుకుంటున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. అరే దొంగలు పడతారంట్రా. అది భర్త లేని భార్య ఇంట్లో అంటరా. రాత్రి అయింది, పడుకుందాం. నాకు లైఫ్ ఇచ్చారు కదండి మీరు. ఐ లవ్ యూ అండి. ఎందుకు అయ్యగారండి మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి? లాంగ్ బ్యాక్ రా. ఒక రోజు నేను అయ్యగారు బైక్ మీద వెళ్తున్నాం. ఆపోజిట్ లో కారు వచ్చి దమాలం గుద్దేశాడు రా. మీ అయ్యగారు చచ్చిపోయారు. అయ్యగారు చచ్చిపోయారా? అవునరా. మరి అయ్యగారు? ఆ కారు వేసుకొచ్చిన అయ్యగారు ఈడారా. అరే నాకు భయం వేస్తుందిరా. మీకు భయం వేస్తుందా? నాదే ధైర్యం. మీరు కట్ తీసుకుని రెడీగా ఉండండి. నేను ఆడికి ముసిగేస్తా. దొరికేశాడు. అరే పొడిచానా? నాకు అలవట్లేదురా. పొడిచాడు పర్లేదు. నాకేం తెలియదు. అయ్యగారు ఫోన్ చేస్తాను. అయ్యగారు వస్తున్నారు. అమ్మో దొంగల దగ్గర కూడా ఫోన్ ఉన్నారు. రింగ్ అవుతున్నారు. హలో అయ్యగారు. వాయిస్ దీంట్లో వినిపిస్తుందంటరా. అయ్యగారు ఇక్కడ ఆడచ్చు కదండి. నేను కావాలని పడలేదండి. నేను దొంగలని కానీ పొడిస్తానండి. పోలీస్ స్టేషన్ మా అమ్మగారు మర్డర్ చేశారండి. మర్డర్ కాదురా. అయ్యగారు నన్ను క్షమించండి. రండి హాస్పిటల్ కదా. కావాలని పొడిచారా? ఎవరు వస్తున్నారండి? ఎవరు ఏంటి సార్ ఎలాగొచ్చారు? ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందని ఫోన్ వచ్చింది. అమ్మగారు తెలిసిపోయినట్లు ఉంది. ఏంటిది? మర్డర్. ఎవరు చెప్పారు మర్డర్ అని?
ఇక్కడ మర్డర్ జరిగింది, నాకు ఫోన్ వచ్చింది, మర్డర్ చేశారు. మర్డర్ లేదు, ఆర్డర్ లేదండి. ఆ బ్లడ్ అండి, అది పారాని. పారానా? ఓకే సారీ. పారాన్ని పెట్టింది ఆయన, పెట్టించుకుంది నువ్వు. ఈ చేతికి బ్లడ్ ఏంటి? కమాన్ టెల్ మీ. అంటే ఆ పారం తెచ్చింది ఈడే. నేనే. వెరీ గుడ్. ఏమండి ఏమండి మీకు దండం పెడతాను. ఏమండి 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 అమ్మగారు మేము మాయగారు వచ్చానండి. బాగా వచ్చారా? మరి ఇప్పుడు ఎలాగరా? నమ్మని నాన్న చెత్తరాండి. అయ్యారు నమస్తే అండి. ఏరా బాగున్నావా? బాగున్నానండి. మా అబ్బాయి ఏడి? అబ్బాయి లోపల బెడ్రూమ్ లో. మా కోడలు కోడలు కూడా అక్కడ బెడ్రూమ్ లో ఉందండి. ఒకసారి వీళ్ళు పిలుస్తున్నారండి. మీరు ఆగండి. ఏమండి? అయ్యో అయ్యో ఆగండి. మామగారు బాగున్నారా? అయ్యో అరే మా అబ్బాయికి అన్ని సుదీర్ఘాన్ని పోలికలే వచ్చినాయిరా. మామగారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారు తెలిసిందే కదండి. సరే అండి బిలు. ఏమండి? అయ్యగారు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. సర్లే ఊరుకోండి. ఇంత ఏజ్ వచ్చిన మీ దావుడు మొదలు అండగా మాత్రం తగ్గలేదు. అరే కొట్టకమ్మానికి. రండి 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 రండి. డౌట్ వస్తుంది నాకు. ఏం లేదండి లోపల నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమైంది దానికి? ఏంట్రా నా కొడుకుని చంపేశారేంట్రా మీరు? అయ్యో అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారు. మావయ్య గారు ఏం చేశాను నేను? పెద్ద కొడుకు కాస్తామని చెప్పి మా ఆయన్ని చంపేస్తారా? నేను చంపాను. ఎంత పని చేశారు మావయ్య గారు. అయ్యగారు రే మీరిద్దరే కలిసి చంపారా? మీరే చంపారు. మావయ్య గారు మీకు తెలిసిపోయిందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మావయ్య గారు దయచేసి చెప్పొద్దు. మావయ్య గారు మీకు దండం పెడతాను. మావయ్య గారు అనవసరంగా మావయ్య కూడా చంపేశాను రా. అమ్మగారు ఇప్పుడు విషయం ఎవరు తెలియదు కదా? తెలిసిన మావయ్య గారు పోయారు. అమ్మయ్య వీళ్ళిద్దరు మర్డర్ గురించి నీకు ఒక్కడికే తెలుసురా. దయచేసి ఎప్పుడు రంగా ప్లీజ్ రంగా. నమస్తే అండి. బాగున్నారండి? ముగ్గురిని చంపేశాను అనవసరంగా. ఇంకెవరు చూడలేదు కదా. మీ ఇద్దరు రండి రండి. నేను ఎవ్వరిని వదలను. ఎవరికి చెప్పకండి అమ్మ. రోజమ్మ ఎవరికి చెప్పకండి అమ్మ. ఎవరిని లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట